నిన్న పులివెందులకు వచ్చాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. చూశారా తమిళ్లో ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడో చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఇక్కడ ఉండే వాళ్ళందరూ అడుగుతున్నా, బాబాయిని చంపింది ఎవరో అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి అర్థమైందా అని అడుగుతున్నా. బాబాయిని గొడ్డలు వేటేసి నాటకాలు ఆడుతున్నారు. నిన్న మీరు చూశారు. ఫస్ట్ నుంచి అది చూస్తే నాకు అనిపిస్తుంది మామూలుగా బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలు తీస్తా ఉంటారు. వాళ్ళని మైపరిచే విధంగా వాడెవ్వడు ఊహించిన విధంగా వీళ్ళు రోజుకొక మలుపు తీసుకుపోతున్నారు. ఈ వేళ చెప్పింది రేపు చెప్పరు, ఈ కోర్టులో వేసింది ఇంకొక కోర్టులో వేయరు. ఎక్కడికి పోతున్నారో నాకైతే అర్థం కాలేదు. ఒక్కసారి గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. 2019 మార్చి 15వ తేదీన చనిపోయిన రోజున సాక్షి టీవీలో వేసింది ఏమేసారు తమ్ముళ్ళు, జ్ఞాపకం ఉందా? గుండెపోటు. జ్ఞాపకం ఉందా? ఇది తర్వాత గుండెపోటు కాదు, రక్తపు వాంతులు. ఆ తర్వాత గొడ్డలి దారుణ హత్య. అదవుతానే నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తిపెట్టి ఈ దొంగ సాక్షిలో వేసుకున్నారు. గుర్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ తర్వాత కోడికత్తి డ్రామా కూడా ఉంది తమ్ముళ్ళు. ఇప్పుడు కొత్త డ్రామాకి శ్రీకారం చుట్టాడు. బెంగళూరులో ఆస్తికి సంబంధించి సెటిల్మెంట్ వివాదమే హత్య కారణం అన్నారు. గుర్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాటి విచారణ మేం చేస్తా ఉంటే అది రాకూడదని చేయకూడదని హైకోర్టుకు పోయి కాగ్ ఆర్డర్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నాకు నమ్మకం లేదు, సిబిఐ ఎంక్వైరీ కావాలన్నాడు. జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దన్నాడు. అధికారం వస్తానే రాజకీయంగా ఉపయోగించుకుని ఎన్నికలు అవుతానే సిబిఐ ఎంక్వైరీ వద్దన్నాడు. కోర్టులో కేసు విత్డ్రా చేసుకున్నాడు. ఆయన కూతురు అడిగింది, జగనన్న నిన్ను నమ్మి మోసపోయా, మా తండ్రిని ఎవరు చంపారో బయట దేవుడు నా బాధ్యత, నేను బతికినా పర్వాలేదు చనిపోయినా పర్వాలేదు, కన్న తండ్రి రుణం తీర్చుకోవాలి, ఆయన మనసు శాంతి రావాలి, శాంతి కలగాలి అని పోరాటం మొదలుపెట్టింది కన్న చెల్లెలు. అక్కడి నుంచి మీరు చూస్తే ఆయన రెండో వివాహమే కారణం అన్నారు. ఆస్తిలో అల్లెడితో విరోధమే కారణం అన్నారు. కడాన సొంత కూతురే తండ్రిని హత్య చేసిందని, ఆ కూతురు కూడా ఇక్కడ లేదు, హైదరాబాద్ లో ఉంది, కూతురే హత్య చేసిందని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత చూస్తే సునీల్ యాదవ్ తల్లిని వివేకానంద లైంగికంగా వేధించాడు కాబట్టి చంపేశారన్నారు. అంటే ఇన్ని ట్విస్టులు పెట్టి నిన్న మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఏం తమ్ముళ్ళు, కలియుగం అంట. కలియుగంలో పాపం బాబాయిని ఎవరో చంపేసి ఆయన మీద కేసు పెట్టేశారంట. ఏంటి, మీరేమన్నా చంపారా? సింగనమల్లో ఎవరన్నా పోయి చంపే వచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఇప్పుడు ఆయన చెల్లెల్ని, ఇద్దరు చెల్లెలు నేను మేనేజ్ చేశానంట. గొప్పోడే కదా. అదే మరి అన్ని రాజకీయ పార్టీలు నేనే మేనేజ్ చేస్తున్నానంట. కాంగ్రెస్ ని, బీజేపీని, జనసేనని, కమ్యూనిస్టుల్ని ఆయన ఒంటరివాడంట. తెలంగాణ నియోజకవర్గంలో సమస్యలు. దెంతలూరు వద్ద మన ప్రభుత్వంలో ప్రారంభించిన సెంట్రల్ యూనివర్సిటీ పనులు నిలిచిపోయినాయి. కేంద్రంతో మాట్లాడతాం, మళ్లీ పనులు ప్రారంభించి ఏ విధంగా ముందుకు పోవాలో ముందుకు తీసుకెళ్తాం. గార్లదిన్నె మండల పరిధిలో తమ్ముళ్ళు అన్నా క్యాంటీన్ పెడతాం. మీ కడుపు నిండా భోజనం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతా.
ఎక్కడ కావాలంటే అక్కడ అన్నా క్యాంటీన్లు ఉంటాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ఉల్లికళ్ళు R&R చాగళ్ళు రిజర్వాయర్లకి 168 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారని పనులు ప్రారంభిస్తా అన్నాడు. ప్రారంభించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవుతాయని నమ్మకం ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకేం అవుతాయి? ఎన్నికలు వచ్చాయి. ఇంకా పోయే ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? వచ్చే ముఖ్యమంత్రి చేయాలి. మనమే వస్తాం, మనమే చేద్దాం. సింగనమల్లో అంబేద్కర్ భవనం నిర్మాణం చేస్తానని చెప్పి 10 నెలలు అయింది. కట్టాడా తమ్ముడు? కడతాడని మీకు నమ్మకం ఉందా? మిడ్ పెన్నార్ మెయింటెనెన్స్ కి 3 కోట్లు ఇస్తానని ఇచ్చాడా? 3 కోట్లు. గండికోట సుబ్రయాన్ సాగర్ పుట్లూరు మండలానికి వాటర్ పైప్ లైన్ కోసం 250 కోట్లు ఇస్తా అన్నాడు. మాటలు కోట్లు దాటాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాట్లా. 10 నెలలు అయింది. నేను హామీ ఇస్తున్నా, ఇవన్నీ చేసి మీ రుణం తీర్చుకుంటాం. కోల్డ్ స్టోరేజ్కి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తానని ఇచ్చాడా అని అడుగుతున్నా. ఏది ఇవ్వడు, ఇచ్చే పరిస్థితిలో లేడు. ఇంకో పక్కన గార్ల దిన్న సింగనమల్లో ముస్లింల కోసం షాదీఖానాలు కడితే 95% పూర్తయిన పనులు 5% పూర్తి చేయాల. 5% పూర్తి చేయలేని ముఖ్యమంత్రి, ఒక అసమర్థుడు 3 రాజధానులు కడతాడంట. కట్టాడా 3 రాజధానులు? రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఎవరయ్యా నేను అడుగుతున్నా.